ప్రాజెక్టులు నిర్మించిన కొన్నేళ్ల తర్వాత దాంట్లో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకు తెలంగాణలోని అనేక ప్రాజెక్టులు ఇప్పుడు నీటి నిల్వ సామర్థ్యం తగ్గినాయని ప్రభుత్వం గుర్తించింది. అందులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సహా అనేక ప్రాజెక్టులు నీటి నిల్వ పెంచడానికి పూడిక తీయాలని నిర్ణయించింది. అందులో మొట్టమొదటిగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా లోయర్ మానే డ్యామ్ ప్రాజెక్టుని టేకప్ చేశారు. ఇక్కడ భారీ డ్రెజర్ల సాయంతో పూడికతీత పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంతకు ఈ డ్రెజర్లు చేసే పని ఏంటి, పూడికతీత ద్వారా ఏమేమి బయటకు తీస్తారు, ఎన్ని రోజుల్లో ఈ పని పూర్తవుతుంది, ఈ వివరాలన్నీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ఏ నీటి వనరులో అయినా కొంతకాలం తర్వాత పూడిక పేరుకుపోతూ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వము 3 ప్రాజెక్టులో పూడిక తీయాలని చెప్పి నిర్ణయించింది. అందులో మిడ్ మానేరు, లోయర్ మానేరుతో పాటు కడెం ప్రాజెక్టులో పూడిక తీయడానికి నిర్ణయించింది. అందులో భాగంగా బొంబాయికి చెందిన ఎమోట్ కంపెనీకి దీని కాంట్రాక్ట్ అప్పగించింది. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ దగ్గర దీనికి సంబంధించిన పనులు ప్రారంభమైనాయి. దానికి సంబంధించి భారీ యంత్ర సామాగ్రి, డ్రెడ్జర్లు, పడవలు చేరుకున్నాయి. చాలా కాలంగా ఇక్కడ పూడికతీత పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన యంత్రాలన్నీ కూడా నీటి గర్భంలో నుంచి ఇసుకను, మట్టిని వేరు చేస్తూ ఉంటాయి. తర్వాత ఇసుకను తీసి వేరుగా ఇక్కడ పక్కకు పోసిన తర్వాత అది గవర్నమెంట్కి విక్రయిస్తూ ఉంటారు. ఇట్లా దీని మీద ఇసుక ద్వారా ఆదాయం వస్తుంది. తర్వాత దీంట్లో ఉన్న పూడిక తీయడం వల్ల జలవనరుల నీటి మట్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ కెపాసిటీ కట్టినప్పుడు 24.034 టీఎంసీలు, కానీ క్రమేణా దాదాపు 40 ఏళ్ళైంది ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున దీంట్లో పూడిక పేరుకుపోయిందనేది గుర్తించారు. ఆ పూడికను తీయడానికి ఇప్పుడు ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 1,31,00,000 టన్నుల పూడికను తీసేందుకు కూడా ఈ ఎమోట్ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు. దీనికి సంబంధించి అటు రేణిగుంట దగ్గర కావచ్చు, ఇప్పుడు మనం చూస్తున్న తిమ్మాపూర్ ఏరియా సమీపంలో కావచ్చు, నీటి గర్భంలో నుంచి ఈ మట్టిని, తర్వాత ఇసుకను తీసే ప్రాసెస్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎట్లా ప్రాసెస్ చేస్తారో కనుక్కోవడానికి లోయర్ మానే డ్యామ్ పూడికతీత పనులను పర్యవేక్షిస్తున్న సీనియర్ సూపర్వైజర్ సుదర్శన్ మనతో పాటున్నారు. సుదర్శన్ గారు, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ కోసం ఏమేమి యంత్రాలు వాడుతున్నారు, ఎట్లా పనిచేస్తాయి? ఇది ప్రజెంట్గా డ్రెజర్స్ మిషన్స్ వేసినామండి. దాంట్లో ఏంటంటే మన ఈ పూటిక తీసే ప్రోగ్రామ్ ఉన్నది ఇక్కడ డ్యామ్లో. పూటిక ఎందుకు తీస్తారంటే ఇక్కడ డ్యామ్ అనేది లోతు చేయడం, దానివల్ల ఇదంతా గవర్నమెంట్కి సంబంధించింది. గవర్నమెంట్ వాళ్ళు ఆదేశిస్తేనే మేము ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. సార్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక డ్రెజెక్స్ మిషన్ తీసుకొచ్చారు. ఆ డ్రెజెక్స్ మిషన్ ఏంటంటే ఈ పూటిక తీయడం దాన్ని సక్ చేస్తుంది. సక్ చేసి ఏంటంటే మనం లోపలికి వెళ్ళలేము లోపల దాకా. సో దీన్ని ఏంటంటే ఈ డ్రెజెక్స్ మిషన్స్ అన్నీ కొంచెం లోపలికి వెళ్ళి ఆ డ్రెజెక్స్ అనేది పూటిక అనేది బయటికి తీసి సక్ చేసి బోట్లలో వేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఈ ఒడ్డుకు వేస్తాం మిషన్స్తోని. ఇది ప్రక్రియ జరుగుతున్నది ఇక్కడ. ఇప్పుడు డ్రెడ్జర్ కానీ తర్వాత ఈ బోట్లు కానీ ఆపరేట్ చేయడానికి మీరు ఎంతమంది పనిచేస్తున్నారు? ప్రజెంట్ ప్రతి ఒక్క బోట్లో వచ్చేసి ఇద్దరు ఉంటారండి. డ్రెడ్జర్స్లో 4 ఉంటారు. సో దీన్ని పర్యవేక్షించడానికి ఇక్కడ ఒక టీం ఉన్నది. సార్ ఉన్నాడు ఇక్కడ మాకు, సతీష్ సార్ గారు అని. అది అన్నీ చూసుకుంటారు, సార్ చూసుకుంటారు. ఎన్ని డ్రెడ్జర్లు వచ్చినాయి, ఎన్ని పడవలు వచ్చినాయి ఇక్కడికి? ఇప్పుడు డ్రెడ్జర్స్ వచ్చేసి ప్రజెంట్ 2 నడుస్తున్నాయండి. పడవలు వచ్చేసి 8 పడవలు నడుస్తున్నాయి. మామూలుగా చెరువులలో పూడిక తీయడానికి, బావిలో పూడిక తీయడానికి, ప్రాజెక్టులో పూడిక తీయడానికి ఏం తేడా ఉంటుంది? దీంట్లో ఎంత కష్టపడాల్సి ఉంటుంది? దీనికి చాలా కష్టం ఉంటుందండి. ఇది పని వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉంటారు ఇక్కడ. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఎవరు రారు ఇక్కడ. దీనిపైన మొత్తం అవగాహన ఉన్న వాళ్ళే ఇందులో చేస్తారు పని. మిగతా వాళ్ళని అలో చేయరు ఎవరు. సో ప్రతి ఒక్కటి ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కటి చూసుకుంటూ దీనికి ఏం డ్యామేజ్ కాకుండా దీన్ని ఎట్లా తీయాలి అని మొత్తం కంప్లీట్గా వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఎన్నేళ్ళ కాంట్రాక్ట్ అండి ఇది? మనకు ఇది ప్రజెంట్ 20 ఇయర్స్ అండి. 20 ఇయర్స్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఎంతకాలం నడుస్తుంది, ఎంతకాలం అయింది ఇక్కడ నడవబట్టి? ఇప్పుడు వర్షాకాలం పరిస్థితి ఎట్లా ఉంటుంది? వర్షాకాలం అనేది కొంచెం ఇబ్బంది ఉంటుందండి. వర్షాకాలం ఒకరోజు నడుస్తుంది, ఒకరోజు నడవదు. ఇక వర్కర్స్ని బట్టి ఇబ్బంది కాకుండా వాళ్ళని కరెక్ట్ చూసుకుంటా మళ్ళీ ఇవి డ్రెడ్జర్స్ ప్రజెంట్ ఒకటే ప్లేస్లో ఉండాలి. వర్షం అనేది చాలా ఎక్కువ హెవీ అయినప్పుడు ఆపేస్తారు, వర్షం పడినప్పుడే తీస్తారు ఇందులోకి. ఇక్కడ కనిపిస్తున్న ఇసుక అంతా కూడా క్వాలిటీ ఇసుకేనా? దేనికి మన గృహ నిర్మాణానికి వాడుకోవచ్చా? ఓన్లీ ఫర్ గవర్నమెంట్స్కి అండి. కన్స్ట్రక్షన్స్కి వాడుకోవచ్చు. ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఎక్కువ వెళ్తుంది ఇది. వాటి గురించి అని తీస్తున్నారు ఇది. ఇప్పుడు ఈ డ్రెడ్జర్ కనిపిస్తుంది మన వెనకాల, తర్వాత పెద్ద బోట్లు కనిపిస్తున్నాయి, చిన్న బోట్లు కనిపిస్తుంది. ఒకదాని నుంచి ఒకటి ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు డ్రెడ్జర్ ఏంటంటే మధ్యలో మిడిల్కి అవుతుందండి. ఎక్కడైతే శాండ్ అనేది పూటిగా ఉంటుంది చూడండి, అక్కడ దానికి వెళ్ళి ఈ సైడ్ నుంచి అది ఇది పూటిగా దగ్గరికి వెళ్ళి అందులోకి వెళ్ళి తీసి బోట్లు వేస్తారు. అందులోకి పెద్ద బోట్లు వేస్తారు. అందులోకి వెళ్ళి సక్ చేసి అందులో వేసిన తర్వాత ఈ బోట్స్ అనేది అక్కడికి వెళ్ళి అందులో సక్ చేసి అందులో వస్తుంది.
ఆ బోటుని వచ్చేసి మళ్ళీ ఇక్కడ దాకా ఒడ్డు దాకా తీసుకొచ్చి దాన్ని ఒక సైడ్కి వేయడం జరుగుతుంది. ఇది మొత్తం దీంతో పాటు ఇసుకతో పాటు మట్టి లాంటివి రాళ్ళు లాంటివి కూడా ఉంటాయి కదా, అవి ఇట్లా వేరు చేస్తారు. అవి కూడా వస్తాయండి. అవి మొత్తం సైడ్కి వేస్తాము. వాటి వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. అప్పుడప్పుడు మిషన్స్ ఖరాబ్ అవ్వడం, దాని మెయింటెనెన్స్ అవన్నీ ఉంటాయండి, చాలా ఉంటాయి ఇందులో. సుదర్శన్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ 3 రకాల మిషన్స్, అంటే అవి ఒక రకంగా బోట్ లాగా కనిపిస్తున్నాయి. డ్రెడ్జర్లు అని 3 మిషన్లు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కొత్తగా తీసుకొచ్చి పెట్టారు, ఇప్పుడు ఆల్రెడీ 2 వర్కింగ్ పొజిషన్లో ఉన్నాయి. తర్వాత బోట్లు ఉన్నాయి, తర్వాత చిన్న బోట్లు ఉన్నాయి. నిజానికి ఇప్పుడు నేను చెప్పిన అంశాలను ఒకసారి దగ్గరికి వెళ్ళి అవి ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పూడికతీత ప్రక్రియ గురించి ఇప్పటిదాకా సుదర్శన్ చెప్పిన వివరాలను ఇంకాస్త దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మనం డ్రెడ్జర్లు కనిపిస్తూ ఉన్నాయి నీళ్ళల్లో. లోయర్ మానేట్ డ్యామ్ అంతర్భాగంలోకి ఆల్రెడీ అవి వెళ్ళిపోయినాయి, డ్రెడ్జర్లు వెళ్ళిపోయినాయి. అవి ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళి వాటికి ఉన్న యంత్రాల సహాయంతో ఇసుకను నీళ్ళను కలిపి లోపల నుంచి లాగేస్తాయి, సగ్ చేయడం. ఆ సగ్ చేసిన ఇసుకనంతా కూడా ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న చాలా బోట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రతి బోట్లో కూడా నింపేస్తాయి. దీంట్లో నీళ్ళతో పాటు ఇసుక 2 కలిపి నింపేస్తాయి. దాదాపు ఒక 3 లారీల కెపాసిటీ గల ఇసుకను ఒక్కొక్క బోటు తరలించే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఇవి తరలించి ఆ లోపల నుంచి అక్కడ డ్రెడ్జర్లు అక్కడే ఉండిపోతాయి. అక్కడి నుంచి బోట్లు ఇవి ఇక్కడ ఎక్కడైతే ఇసుక డంప్ చేస్తారో అనుకుంటారో అక్కడ దాకా తీసుకొని వస్తాయి. తీసుకొని వచ్చిన తర్వాత ఇందులో ఉన్న ఇసుకని మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్న పక్కన కుప్పల్లాగా పోసారు కదా, వాటిని పోయాలంటే చిన్న బోట్లు ఉంటాయి. ఆ చిన్న బోట్లను కూడా దగ్గరికి వెళ్ళి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చిన్న బోట్ల సాయంతో సగ్ చేసి ఇగో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పైప్ లైన్ల ద్వారా ఇసుక మొత్తం కూడా ఇసుక నీళ్లు కలిపి పైకి షిఫ్ట్ చేస్తాయి. ఇక్కడికి వచ్చిన ఇసుకనంతా కూడా గవర్నమెంట్ అవసరాల కోసం ప్రభుత్వం తీసుకొని ప్రాజెక్టులకు కావచ్చు, ఇతర అవసరాలకు కావచ్చు, వాటిని తీసుకెళ్తూ ఉంటారు. ఇది మొత్తంగా 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడ మనకు. ఒకటి ఏంటంటే డ్యామ్ని శుభ్రపరచడం, అందులో ఉన్న సిల్ట్ పూర్తిగా తొలగించడం ఒకటైతే, దాని నుంచి వచ్చిన ఇసుకను మళ్ళీ వినియోగించుకోవడం ఇంకొక అంశం. ఇట్లా దాదాపు 20 ఏళ్ల పాటు కరీంనగర్ లోయర్ మానేట్ డ్యాంలో ఉన్న పూడికతీత మొత్తాన్ని కూడా తీయబోతున్నారు. కరీంనగర్ లోయర్ మానేట్ డ్యాము డెడ్ స్టోరేజ్ కెపాసిటీ 2.1 TMC, అంటే మొత్తం నిండుగా ఉన్నప్పుడు 24 TMCల చిల్లర ఉంటే ఆ నీళ్లు పూర్తిగా ఎండిపోయినప్పుడు 2.1 TMC దగ్గర నీళ్లు డెడ్ స్టోరేజ్కి వస్తాయి. ఆ డెడ్ స్టోరేజ్కి వచ్చినప్పుడు తాగునీటి అవసరాలు కూడా తీర్చలేనంత లోపలికి పడిపోతాయి. కానీ ఇప్పుడు పూడిక పేరుకుపోవడం వల్ల ఆ 2.1 కాస్త 1.9కి పడిపోయిందని అధికారులు లెక్కల్లో తేల్చారు. దాన్ని మళ్ళీ పెంచాలి, అంటే డెడ్ స్టోరేజ్ కెపాసిటీ పెంచితే ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు కావచ్చు, అసలు వర్షాలు లేకుండా ఉన్నప్పుడు కావచ్చు, ఉన్న నీళ్లను సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా ఈ డెడ్ స్టోరేజ్ కెపాసిటీ పెంచడం ఈ పూడికతీత యొక్క ప్రధాన లక్ష్యం. దాన్ని 3.5కి పెంచాలన్న టార్గెట్ తోటి ఈ పనులు చేపట్టారు. దీన్ని చాలా శరవేగంగా చేస్తూ ఉన్నారు. కరీంనగర్ లోయర్ మానేట్ డ్యాంలో ఇప్పటికే దాదాపు వేలాది టన్నుల ఇసుక బయటకు వచ్చింది. కానీ దీన్ని తీయాల్సిన ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, దీన్ని టార్గెట్ చూస్తే 1,31,00,000 టన్నుల వ్యర్థాలను, అంటే ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ తీయాల్సి ఉంటుంది. దాని ద్వారా ప్రాజెక్టు కెపాసిటీ పెరుగుతుంది, తర్వాత నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీంతో అటు ఇరిగేషన్కు సాగునీటి అవసరాలతో పాటు ఇటు ఇసుక రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం రాబోతుంది. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ కూడా దీని ద్వారా దాదాపు 60-70 మందికి ప్రతి నెల కూడా ఉపాధినిస్తూ 20 ఏళ్ల పాటు ఉపాధి కల్పించబోతుంది. ఒక ప్రాజెక్టులో నీళ్లుండగానే పూడికను తీసే విధానం అయితే చాలా సర్ప్రైజ్ని ఇస్తుంది. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నెరవేరబోతున్నాయి. ప్రాజెక్టు గర్భంలోంచి మట్టిని ఇసుకను తీసే డ్రెజర్ యంత్రాలు ఇప్పటికీ 2 పనిచేస్తూ ఉన్నాయి. మరొకటి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం అట్లాంటి అందుబాటులోకి వచ్చిన కొత్త డ్రెజర్ మీద ఉన్నాం. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంచారు. దీంట్లో చూడొచ్చు మనకు భారీ మోటార్లు దీంట్లో అమర్చి ఉన్నాయి. బాహుబలి మోటార్ లాంటి మోటార్లు ఉన్నాయి. ఇవే భూమి లోపల, అంటే నీటి లోపలికి వెళ్ళి లోపల ఉన్న మట్టిని ఇసుకను కూడా పైకి లాగే కెపాసిటీ దీనికి ఉంటుంది. అట్లాంటి ఈ మిషన్కి 2 కూడా ఇటువైపు ఉన్నది మనొకటి, ఇంకొకటి అటువైపు ఉన్నది, 2 కూడా ఎట్ ఏ టైంలో పనిచేస్తూ ఉంటాయి. ఇది పూర్తిగా డీజిల్తో పనిచేసే యంత్రం. దాదాపు ప్రతిరోజు 600 లీటర్ల డీజిల్ దీనికోసం వినియోగిస్తారు. ఇట్లాంటి డీజిల్తో నడిచే యంత్రం మొత్తం కూడా నీళ్ళ లోపలికి వెళ్ళి ఆ పైప్ లైన్ ద్వారా లోపల ఉన్న అడుగున ఉన్న మట్టిని మొత్తం ఇది కూడా సగ్ చేస్తూ ఉంటుంది, లాగేస్తూ ఉంటుంది. లాగేసిన మట్టిని ఆ పక్కనే ఉన్న బోట్లోకి డంప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ యంత్రాలన్నీ కూడా చాలా లారీలో కానీ పెద్ద పెద్ద మిషన్లో కానీ ఉండే యంత్రాలనే దీనికి కూడా ఉపయోగిస్తున్నారు. దీని కెపాసిటీ ఏంటంటే మొత్తం హైడ్రాలిక్ సిస్టంలో లోపల నుంచి పైప్ లైన్ల ద్వారా మొత్తం వాటర్ని మట్టిని లాగేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం అమరిక కావచ్చు, క్రేన్ల లాంటి పరికరాలు కావచ్చు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పైప్ లైన్స్ అంటే లోపల నీళ్ళ లోపలికి ఎట్లా సగ్ చేస్తుంది అనేది దీని వ్యవస్థ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది
మనం చూస్తున్న ఈ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఉన్న పైప్ లైన్ మొత్తం కూడా నీళ్ళలోకి లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత పైపు ఉంటే అంత లోపలికి వెళ్ళి ఆల్రెడీ ప్రాజెక్టు పూర్వం అంటే నీళ్లు నింపక ముందు మట్టితో ఉన్న బేస్ మీద ఎంత పూడిక పేరుకుపోయిందో ఆ పూడికనంతా కూడా తీసే కెపాసిటీ ఈ పైప్ లైన్కి ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళి హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా లోపల నుంచి మొత్తం తీసేసుకొని ఆ పైప్ లైన్ ద్వారా లోపలికి లాగేసుకుంటుంది. ఈ లాగేసుకున్న మోటార్ పక్కన ఉంది, మీకు ఆ పక్కనున్న పైప్ లైన్ నుంచి చూడొచ్చు. దాన్ని కనెక్ట్ చేసి ఆ పక్కనే ఉన్న పెద్ద బోట్లోకి డంప్ చేస్తారు. ఈ పైప్ లైన్ ద్వారా దీని నుంచి అక్కడికి వెళ్ళి ఆ పక్కనున్న బోట్లోకి నింపేస్తారు. దాంట్లో దాదాపు మనం ముందే చెప్పుకున్నాం 3 లారీల కెపాసిటీ గల ఇసుక నీళ్లు కలిపి అది మొత్తం హై లెవెల్ వరకు నిండుతుంది. ఇట్లాంటి బోట్ ఇటు ఒకటి, తర్వాత దీనికి ఇంకొక వైపు ఈ డ్రెజర్కి ఇంకొక వైపు కూడా ఇంకొక బోట్ ఉంది. ఇట్లా 2 బోట్లలో ఎట్ ఏ టైంలో వర్క్ నడుస్తూ ఉంటుంది. ఈ బోట్లు నిండగానే ఇవి వెళ్ళిపోతే మరొక 2 బోట్లు వస్తాయి. అంటే మొత్తం ఈ డ్రెజర్తో పాటు 4 బోట్లు ఎప్పుడు ఎట్ ఏ టైం పనిచేస్తూ ఉంటాయి. ఈ నిండిన ఇసుకతో నిండిన బోట్లు మళ్ళీ ఒడ్డుకు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న చిన్న పడవల సాయంతో వాటిని మళ్ళీ సగ్ చేసి డంపుల మీద ఇసుక డంపుల మీద కూడా పేరుకుపోతూ ఉంటారు. ఇది రెండో వైపు ఉన్న ఇంకొక మిషన్. ఈ మిషన్ ద్వారా కూడా మనకు లోపల నది గర్భం అంటే మనకు ప్రాజెక్టు గర్భంలో ఉన్న నీళ్ళలో ఆ పైప్ లైన్ ముంచేసి ఆ పైప్ లైన్ ద్వారా నీళ్లను ఇసుకను కానీ మట్టిని కానీ పైకి లాగేస్తూ ఉంటారు. ఇట్లా మొత్తం కరీంనగర్ లోయర్ మానేడ్ డ్యాంలో ఉన్న ప్రాజెక్టును శుభ్రం చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. 20 ఏళ్ల మహాయజ్ఞానికి ఈ కంపెనీ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన వర్కులు ఆల్రెడీ ప్రారంభమైనాయి కాబట్టి ఈ భారీ వ్యవస్థ లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూడలేం కాబట్టి ఇది బయట ఉన్నప్పుడే దీని ఎక్స్ప్లెనేషన్ చూస్తే దీని యంత్రాల పనితీరు కనుక చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రతిరోజు ఇక్కడ దీని ఆపరేటర్లు అంటే సుశిక్షితులైన ఆపరేటర్లు దీన్ని నడపాలంటే ప్రత్యేకంగా ట్రైనింగ్ అవసరం ఉన్న వాళ్ళు కావాలి. వాళ్ళు దీన్ని నడుపుతూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి దీని నుంచి భూమి నీళ్ళ లోపల ఉన్న మట్టిని ఇసుకను మొత్తం తోడేసే ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా మనం అక్కడ ఆల్రెడీ గతంలో పనిచేస్తున్న 2 యంత్రాలు కావచ్చు, ఇదొక కొత్త డ్రెజర్ కావచ్చు, ఈ మూడిటితో పాటు కొత్తపల్లి దగ్గర ఇంకొక భారీ డ్రెజర్ కూడా పనిచేస్తూ ఉంది. ఓవరాల్గా 20 ఏళ్ల పాటు ఇవన్నీ శ్రమించి మొత్తం కరీంనగర్ లోయర్ మానేడ్ డ్యామ్ నీటి సామర్థ్యాన్ని పెంచబోతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే 24 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో మరొక 50-60 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఈ శుద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. డ్యామ్ నుంచి పూడిక తీసే ప్రాసెస్లో చివరి బోట్ అయిన దాని దగ్గరికి వెళ్ళి పరిశీలిద్దాం. చివరి బోట్ నుంచి ఇసుకను బయటకి ఎట్లా తీస్తారు. ఇప్పటిదాకా మనం చూసిన డ్రెడ్జర్ నుంచి పెద్ద బోట్లోకి, పెద్ద బోట్ నుంచి చిన్న బోట్లోకి వస్తుందని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఆ చిన్న బోట్ ఒకటి ఇక్కడ పక్కన మూడు బోట్లు ఉన్నాయి. ఆ బోట్లకు సంబంధించిన లోపల అమరిక ఎట్లా ఉందో ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకు ఈ బోట్ లోపల అంతర్భాగం కూడా భారీ యంత్రాలు ఉన్నాయి. దాదాపు లారీలో ఉపయోగించే మిషన్ లాంటి ఒక యంత్రం, దీని ఇంజన్ లాంటిది ఒక ఇంజన్ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ లోపల మోటార్ ఉంది. ఆ మోటార్కు ఒకవైపు పైప్ లైన్ ఉంది కదా, అది పెద్ద బోటుకు సంబంధించిన ఇసుక తీసుకొచ్చిన తర్వాత దాని పైప్ లైన్ దీనికి కనెక్ట్ చేస్తారు. ఆ బోట్లో ఉన్న ఇసుకనంతా కూడా ఇది మొత్తం సగ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక పైప్ లైన్ నుంచి ఈ వాటర్ తీసుకుంటుంది. అంటే వాటర్ ఇసుక మిక్స్ చేసి ఈ పైప్ లైన్ ద్వారా మనకు ఇంతకుముందు పైన అక్కడ పైప్ లైన్ కనెక్ట్ చేసి ఆ ఇసుక డంప్ల మీదకి ఇసుక అంతా కూడా స్ప్రే చేస్తూ ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఇంత భారీ యంత్రాలు ఉపయోగించి ఈ మొత్తం ప్రక్రియను చేపట్టారు. ఎందుకంటే మాన్యువల్గా దీన్ని చేయడం సాధ్యం కాదు. మనుషులు నీళ్ళలోకి వెళ్తే ఏమి తీయలేరు కాబట్టి ఒక యంత్రాలే ఇంత పెద్ద ఎత్తున పనిచేసినా కూడా మొత్తం పూడిక తీయడానికి 20 ఏళ్ళ సమయం పడుతుందంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గానైతే ఇట్లాంటి మిషన్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకొచ్చారు. ఈ ప్రతి దాంట్లో కూడా ఈ భారీ సైజు మోటార్స్ ఉన్నాయి. ఈ మోటార్ల సాయంతో ఇసుకను క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. ఆ క్యాప్చర్ చేసిన ఇసుకను ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అవసరాలకు ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికోసము కొంత అమౌంట్ దాదాపు టన్నుకు 400 రూపాయలు చొప్పున ప్రభుత్వము ఈ కాంట్రాక్టర్కు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది అమౌంట్కి సంబంధించిన కంపెనీ మొత్తం ప్రాసెస్ని చేయబోతూ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొత్తపల్లి శివార్లో జరుగుతున్న ప్రాసెస్ కావచ్చు, ఇప్పుడు మనం తిమ్మాపూర్ ఏరియాలో ఉన్న లోయర్ మానేడ్ డ్యామ్ జరుగుతున్న ప్రాసెస్ కావచ్చు, ఇది కొన్నేళ్ల పాటు జరగబోతూ ఉంది. ఇప్పుడు హాలిడేస్ కారణంగా కొంత పనులు నిలిచిపోయినా కూడా మరి కొద్ది రోజుల్లోనే ఈ ప్రాసెస్ మళ్ళీ ప్రారంభం కాబోతుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ లోయర్ మానేడ్ డ్యామ్ నుంచి.